భూతాలు, ప్రేతాత్మలు ఉన్నాయా లేదా అనేది ఎవరికీ తెలీదు. కొందరు తాము చూశామని చెప్తే, మరికొందరు అదంతా భ్రమ అని కొట్టిపారేస్తుంటారు. కానీ మంగళూరులో జరిగిన ఒక ఘటన మాత్రం అందరినీ హడలెత్తించింది. మంగళూరులోని మంజల్పేట సమీపంలో ఒక రహస్య ఆకృతి కనిపించి వాహనదారులను భయభ్రాంతులకు గురిచేసింది. అర్ధరాత్రి పాండేశ్వరంలోని ఫోరం మాల్ నుంచి వస్తున్న ఒక యువకుడికి మంజల్పేడే రోడ్డు పక్కన తెల్లటి బట్టలు ధరించి పొడవైన వేళ్లతో ఉన్న ఒక వింత ఆకృతి కనిపించింది. అది చూసి ఆ యువకుడు భయంతో వణికిపోయి స్కూటర్ మీద నుంచి కింద పడిపోయాడు. ఆ వార్త దావానలంగా వ్యాపించడంతో ఆ దెయ్యం అతనిపై దాడి చేసిందని, ఒంటిపై వేళ్ల గుర్తులు పడ్డాయని రకరకాల పుకార్లు పుట్టుకొచ్చాయి. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఆ దెయ్యం భయంతో ఆ రోడ్డుపై ప్రయాణించడానికే అందరూ జంకే పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు అదే సమయంలో ఆ యువకుడి ఫోన్కు ఒక భయంకరమైన ఆడియో సందేశం వచ్చింది. తుళు భాషలో ఉన్న ఆ ఆడియోలో, "ఒరేయ్, ఆ వైపు వెళ్ళొద్దు, అక్కడ తెల్లటి ఆకృతి తిరుగుతుంది, ఎవరో దెబ్బలు తిన్నారు" అని ఉంది. ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఆందోళన మరింత పెరిగింది. నిజంగానే అక్కడ దెయ్యం ఉందా అని ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. ఆ ఆడియో పంపిన వ్యక్తిని పట్టుకోగా అసలు కథ తెలిసింది. ఆ యువకుడు ప్రతిరోజు అర్ధరాత్రి వరకు బయట తిరుగుతూ ఆలస్యంగా ఇంటికి వచ్చేవాడు. ఇంట్లో వారు ఎంత చెప్పినా వినేవాడు కాదు. అందుకే అతని స్నేహితుడే ఈ దెయ్యం ప్లాన్ చేశాడు. ఒక యాప్ ద్వారా తన గొంతును భయంకరంగా మార్చి ఆడియో పంపాడు. అలాగే రోడ్డు పక్కన ఒక వ్యక్తికి తెల్లటి డ్రెస్ వేయించి నిలబెట్టాడు. స్నేహితుడిని భయపెట్టి బుద్ధి చెప్పాలనుకున్న ఈ ప్లాన్ కాస్త ఊరంతా పాకి స్థానికులను బెంబేలెత్తించేలాగా చేసింది.